లోక్సభ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ నాయకత్వం ప్రత్యేక సర్వే చేపట్టింది. తెలంగాణ నుంచి మెజారిటీ ఎంపీ స్థానాలు దక్కించుకునే దిశగా పావులు కదుపుతోన్న కమలం పార్టీ అందుకు అనుగుణంగా బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించింది. ఇందుకోసం అంతర్గత సర్వేను నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ సిట్టింగ్ ఎంపీల నియోజకవర్గాల్లో కూడా కొనసాగుతోందని సమాచారం. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎంపీ అభ్యర్థుల ఎంపికను పార్టీ జాతీయ నాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి 8 మంది అభ్యర్థులు విజయం సాధించగా 19 నియోజకవర్గాల్లో పార్టీ ద్వితీయ స్థానంలో నిలిచింది. మొత్తం 32 లక్షల ఓట్లు సాధించింది బీజేపీ. అలాగే ఈ నేపథ్యంలో ప్రస్తుత ఎంపీ స్థానాల కంటే ఎక్కువ ఫలితాలు సాధిస్తామన్న ధీమాను బీజేపీ ముఖ్య నేతలు వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో బీజేపీకి ప్రస్తుతం 31 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో కర్ణాటక నుంచి 26 మంది, పుదుచ్చేరి నుంచి 1, తెలంగాణ నుంచి 4 ఉన్నారు. అయితే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలోని 17 స్థానాలకు గాను మెజారిటీ స్థానాలను కైవసం చేసుకునేందుకు దక్షిణాన ఇప్పుడున్న సీట్లను గణనీయంగా పెంచుకునే దిశగా అంతర్గత కసరత్తుకు ముమ్మరం చేసింది ఆ పార్టీ జాతీయ ముఖ్య నేతలు వివరించారు. అయితే తెలంగాణ నుంచి బీజేపీ ఆధిక్యత ఎంపీ స్థానాలు గెలుపొందుతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2 రోజుల కిందట ఢిల్లీలో జరిగిన సమావేశంలో ధీమా వ్యక్తం చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లోని బీజేపీ తిరుగులేని మెజార్టీలు సాధించింది. ఇక దక్షిణాన పట్టు మరింత పెంచుకుందని కీలకమని అధినాయకత్వం భావిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఆశించిన మేర సీట్లు గెలుచుకోలేకపోయినా గతంతో పోలిస్తే మెరుగైన ఫలితాలను సాధించింది. ఓటు బ్యాంకును 7% నుండి 14%కి చేసుకుంది. అలాగే గత లోక్సభ ఎన్నికల్లో 4 ఎంపీ స్థానాలు గెలుచుకోవడంతో పాటు బీజేపీ 20% ఓటు బ్యాంకును సంపాదించింది. ప్రధాని మోదీ కరిష్మతో అలాగే ఈసారి లోక్సభ ఎన్నికల్లో ఓట్లు, సీట్లు గణనీయంగా పెంచుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ దిశగా ఇప్పటికే అంతర్గత కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకు అనుగుణంగానే అమిత్ షా ప్రకటన చేశారు అని సీనియర్ నేతలు అంటున్నారు. అయితే లోక్సభ ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుచుకోబోతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి సైతం చెప్పేశారు. ఈ ఎన్నికల్లో మోదీకి ఓటు వేస్తామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రజలు తమకు మాట ఇచ్చారన్నారు. అలాగే ఎంపీలుగా కొనసాగుతున్న 4కి పార్టీ జాతీయ నాయకత్వం మరోసారి టికెట్ ఇచ్చే ఛాన్స్ ఉందని బీజేపీ ముఖ్య నేతలు అంటున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, సికింద్రాబాద్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, కరీంనగర్ సోమం భాస్కర్రావు, బాపురావు, అలాగే ఆదిలాబాద్ ధర్మపురి అరవింద్, నిజామాబాద్ నుండి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే వీరిలో కిషన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు వీరిలో కిషన్ రెడ్డి తప్ప మిగతా 3 ఎంపీలు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. కాగా ఆదిలాబాద్ టికెట్ను మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కోరుకుంటున్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో సిట్టింగ్ ఎంపీ సోయం భాస్కర్ రావును కొనసాగిస్తారా లేక రమేష్ రాథోడ్కు అవకాశం ఇస్తారా అన్న దానిపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన మరికొందరు సీనియర్ నేతలు కూడా ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ప్రధాని మోదీ ప్రభుత్వం చేపట్టిన పథకాలపై రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారానికి బీజేపీ ఇప్పటికే శ్రీకారం చుట్టింది.
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర పేరిట 40 రోజుల పాటు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహిస్తోంది.